ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. నేటితో దేశంలో ప్రభుత్వ అధినేతగా ఎక్కువ కాలం పనిచేసిన నేతగా సరికొత్త రికార్డు సృష్టించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం ప్రధానిగా కొనసాగుతూ మొత్తం 8,931 రోజుల పాటు అధికారంలో కొనసాగడం విశేషం. ఈ క్రమంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును అధిగమించారు. ఈ రికార్డు కేవలం సంఖ్య మాత్రమే కాదు, దశాబ్దాల పాటు నిరంతర ప్రజాసేవ నాయకత్వానికి నిదర్శనమని బీజేపీ నేతలు కొనియాడుతున్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన అనుభవంతో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అరుదైన నాయకుడిగా కూడా మోడీ గుర్తింపు పొందారు. మోడీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉంది. భూకంపం, కరువు, తుఫాన్లు, రాజకీయ అస్థిరత వంటి సమస్యలు రాష్ట్రాన్ని దెబ్బతీశాయి. అయితే ఈ సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని అభివృద్ధి దిశగా నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగంలో గుజరాత్ను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లారు. బీజేపీ నాయకత్వంలో మోదీ 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు విజయం సాధించారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన తొలి ప్రధాని కూడా ఆయనే కావడం ప్రత్యేకత. ప్రజల విశ్వాసం, బలమైన నాయకత్వం ఆయన విజయాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తన హయాంలో దేశవ్యాప్తంగా పలు కీలక పథకాలు అమలు చేశారు. నారీ శక్తి, యువశక్తి, రైతుల సంక్షేమం, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశాయి. మోడీ నాయకత్వంలో భారత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానాన్ని సంపాదించింది. అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ట పెరిగింది. విదేశీ పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో పురోగతి దేశాన్ని వికసిత భారత లక్ష్యానికి దగ్గర చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కోఆర్డినేటర్ శివకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శివకృష్ణ, చెప్పండి, మరి ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకున్నట్లు మనం చూస్తున్నాం. మరి నేటితో దేశంలో ప్రభుత్వ అధినేతగా ఎక్కువ కాలం పనిచేసిన నేతగా సరికొత్త రికార్డు కూడా ఆయన సృష్టించారు. మరి మీరేమంటారు దీని గురించి? రైట్ పావని, భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోడీ మరి సరికొత్త అధ్యాయం లిఖించాలని చెప్పుకోవాలి. దేశంలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా పనిచేసిన నేతగా అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకోగా గుజరాత్ సీఎం పదవి కాలం కలుపుకొని మొత్తం తన రాజకీయ జీవితంలోనే ఆదివారం మార్చి 22, 2026 నాటికి 8,931 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా, అంటే ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా దేశంలో సుదీర్ఘ ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా మోదీ నిలవగా, ఈ గతంలో ఈ రికార్డు సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండగా ఆయన 8,930 రోజులు మాత్రమే పనిచేశారు. అయితే తాజాగా ఈ రికార్డును మోదీ అధిగమించగా గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం సేవలు అందించడంతో పాటు భారత ప్రధానిగా కూడా కొనసాగిస్తున్న సమయం ఈ అరుదైన ఘనతను సాధన చేసుకున్నారు. అసలు విషయానికి వస్తే గుజరాత్లోని వాద్నగర్లో ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన మోడీ రైల్వే స్టేషన్ తండ్రికి టీ అమ్మడంలో సహాయపడిన స్థాయి నుంచి దేశ అధినేత వరకు ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా సాగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన ప్రయాణం ప్రారంభించిన ఆయన బీజేపీలో కీలక నేతగా ఎదిగి 2001లో తొలిసారిగా గుజరాత్ సీఎం బాధ్యతలు చేపట్టిన 2014 వరకు సుమారు 13 ఏళ్ల పాటు అదే పదవులు కొనసాగారు. ఆ తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి వరుసగా 3 సార్వత్రిక ఎన్నికలు అనగా 2014, 19, 2024లో బీజేపీని అఖండ విజయంతో గెలిపించి ఆర్థిక ప్రధానిగా రికార్డు సృష్టించారు. పావని, శివకృష్ణ, మరి మోదీ తన పాలనలో సాధించిన మరిన్ని ఘనతల గురించి మీరు తెలియజేస్తారా? పావని, ఘనతల విజయానికి వస్తే 2001లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మోడీ ఆ తర్వాత 2014లో ప్రధానమంత్రి అయ్యే వరకు ఆ పదవులు కొనసాగగా అప్పటి నుంచి నేటి వరకు భారత ప్రధానిగా కొనసాగుతున్నారు. అయితే గుజరాత్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా మోదీ నిలవగా సీఎంగా ఎక్కువ అనుభవం ఉన్న ప్రధానిగా కూడా ఆయనే గుర్తింపు పొందడం ఇక్కడ విశేషం. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాలు దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న తొలి నేతగా కూడా మోదీయే కాగా కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలం పూర్తి చేసుకున్న 3వసారి అధికారం చేపట్టిన కాంగ్రెస్ నేతల పార్టీగా ఆయన రికార్డు సృష్టించారు. ఇదే కాకుండా వరుసగా 2002, 2014, 19, 2024 లోక్సభ ఎన్నికల్లో తన పార్టీని మోదీ విజయ పదంలో నడిపించి 3 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నెహ్రూ రికార్డును కూడా మోదీ సమస్యగా గత సంవత్సరం మోదీ మాజీ పీఎం అయిన ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి వరుసగా దేశంలో అత్యధిక కాలం పనిచేసిన 2వ ప్రధానిగా నిలిచి వరుసగా 6 ఎన్నికలు ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేతగా ఆయన రికార్డు సృష్టించారు.
రికార్డు సృష్టించారు. 2002, 7, 12లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు నెగ్గి సీఎంగా, 2014, 19, 2024లో చారిత్రక ఎన్నికల్లో నెగ్గి ప్రధానిగా ఆయన అధికారాన్ని చేపట్టారు. ఇదే కాకుండా మనం సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు పావని. సోషల్ మీడియాలో సైతం నరేంద్ర మోదీ తన అవాన్ని చూపిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అంటే 100 మిలియన్స్ దాటడంతో 10 కోట్ల మంది ఫాలోవర్స్ సంపాదిస్తున్న తొలి ప్రపంచ నేతగా మోదీ రికార్డు నెలకొల్పగా ప్రపంచంలో ఏ దేశ నాయకుడు లేని విధంగా మోదీ డిజిటల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ పొందిన తొలి నేతగా రికార్డు నమోదు చేశారు. అమెరికా అధ్యక్షుడు ఆయన ట్రంప్ని సైతం ఆయన వెనకనెత్తి అరుదైన ఘనతను సాధించారు. ఇదే కాకుండా యూట్యూబ్ ఛానల్కు సంబంధించి సబ్స్క్రైబర్స్ అంటే 3 కోట్ల మంది దాటింది. దీంతో ప్రపంచంలో అత్యధిక సబ్స్క్రైబర్స్ కలిగిన గ్లోబల్ లీడర్లు కూడా మోదీ తన ఘనతను సాధించగా, మోడీ తర్వాత స్థానంలో బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ అయిన జైర్ బోల్సోనారో ఉన్నారు. మరో సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో కూడా ఇప్పటికీ ఆయన ఫాలో అవుతున్న వారికి అంటే 100 మిలియన్స్ దాటింది పావని. ఎస్, థ్యాంక్ యూ శివకృష్ణ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.